జల వరప్రదాయిని నాగార్జున సాగర్ డ్యాంలో నీరు లేక వెలవెలబోతోంది. ఎగువన సరైన వర్షాలు కురవక ప్రాజెక్టులో కనీస నీటి మట్టానికి దిగువకు నీరు చేరింది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 504 అడుగుల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఎగువ ప్రాజెక్టు నుండి వరద రాకపోవడంతో కృష్ణా బేసిస్ ఆయకట్టులో 6 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. జంట నగరాల తాగునీటికి సైతం డేంజర్ బెల్ మోగిస్తున్న సాగర్ జలాశయం నీటి లెవెల్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ నాగార్జున సాగర్ డ్యాం నుండి అందిస్తారు. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన జల వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినటువంటి నాగార్జున సాగర్ డ్యాంలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టం రెండు తెలుగు రాష్ట్రాల అన్నదాతలను కలవరపెడుతోంది. 590 గరిష్ట అడుగుల నీటి మట్టానికి కాను కేవలం ప్రస్తుతం 504 అడుగుల మాత్రమే నాగార్జున సాగర్ డ్యాంలో నీటి మట్టం ఉండడంతో సాగునీటి కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదు. ప్రధానంగా మనం చూడవచ్చు, నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం 123 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి 514 అడుగుల నీరు ఉండగా ప్రస్తుతం కేవలం 504 అడుగుల మేర మాత్రమే నీటి మట్టం ఉంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీటితో పాటు తాగునీటి అందించేటటువంటి నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం నెలకొన్న నీటి మట్టం ఏదైతుందో ఈ నీటి మట్టం ఆయకట్టు రైతాంగాన్ని కలవరపెడుతుండగా మరొక పక్కన తాగునీటి కష్టాలకు కూడా త్వరలోనే ఆజ్యం పోసే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి 504 అడుగుల మాత్రమే ప్రస్తుతం సాగర్ నీటి మట్టం ఉంది. ప్రస్తుతం మనం డ్యామ్ వాటర్ లెవెల్ వద్ద ఉన్నాము. చూడొచ్చు, శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి కారణంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి అక్కడ విడుదలవుతున్నటువంటి 5 టీఎంసీల నీరు ఏదైతుందో ఆ నీటితో నిన్నటి వరకు 503 అడుగుల మేర మాత్రమే ఉన్నటువంటి సాగర్ జలాశయ నీటి మట్టం ప్రస్తుతం 504 అడుగుల కన్నా కొద్దిగా ఎక్కువగా ప్రస్తుతం జలాశయ నీటి మట్టం కొనసాగుతోంది. అయితే ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు లేకపోవడంతో వరద నీరు కూడా లేక నాగార్జున సాగర్ జలాశయం అయితే ప్రస్తుతం నీటి కల లేక కొంత వెలవెలపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్మట్టి డ్యామ్ గేట్లు నిన్న తెరిచినప్పటికీ అక్కడి నుంచి నేరుగా నారాయణపూర్, జూరాల, శ్రీశైలం అనంతరం నాగార్జున సాగర్ డ్యాంకు చేరుకునే పరిస్థితి ఉంది. అయితే 540 అడుగుల మేర నీరు వస్తే తప్ప ఆయకట్టు రైతాంగానికి సాగునీటికి మాత్రం సాగర్ నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం అనేక సందర్భాలలో నాగార్జున సాగర్ డ్యామ్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన అనేక సందర్భాల్లో జల వివాదాలు కూడా తలెత్తిన పరిస్థితి ఉంది. అయితే ఈ జల వివాదాలకు పరిష్కారం కావాలంటే సాగర్ నీటి మట్టం అయితే పెరగాల్సినటువంటి అవసరం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ మొత్తం కూడా కేఆర్ఎంబీ, సిఆర్పిఎఫ్ బలగాలకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు అంచనా వేస్తూ అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్కన నాగార్జున సాగర్ డ్యాంలో నీటి లెవెల్ పూర్తిగా పడిపోవడంతో నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల్లో కుంటలు, చెరువులు, వాగులు కూడా పూర్తిగా కూడా ఎండిపోయి భూగర్భ జలాలు కూడా అడుగంటిన పరిస్థితి ఉంది. దీంతో ఆయకట్టు రైతాంగం వ్యవసాయానికి సిద్ధమైనప్పటికీ కూడా సాగర్ నుంచి నీటి విడుదల, నీటి లభ్యత లేకపోవడంతో మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా ఇటు నాగార్జున సాగర్తో పాటుగా జంట నగరాలకు కూడా తాగునీటి అందించేటటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతుందో డ్యాంలో వాటర్ లెవెల్ పూర్తిగా పడిపోవడంతో జంట నగరాల వాసులకు కూడా నీటి కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదని అధికారులు మాత్రం చెబుతున్న పరిస్థితి ఉంది. 590 గరిష్ట అడుగుల నీటి మట్టానికి ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ గత 10 సంవత్సరాలలో కొంత నీటి లభ్యత కారణంగా పంట పొలాలకు నీరిచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మాత్రం 540 అడుగుల మేర నీటి మట్టం ఉంటే తప్ప సాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం ఆల్మట్టి నుంచి నీరుని విడుదల చేసినప్పటికీ అది ప్రస్తుతం నారాయణపూర్, అనంతరం జూరాల, అక్కడి నుంచి శ్రీశైలం డ్యాంలకు చేరిన తర్వాత అక్కడి నుంచి నాగార్జున సాగర్ డ్యాంకు నీరు విడుదలైతే తప్ప ఇక్కడ సాగర్ డ్యామ్ కొంత మేర నిండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో కొంత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యాంలో నీరు విడుదల చేస్తున్న క్రమంలో ఆగస్టు నెల చివరి నాటికి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు కూడా వరద నీరు వచ్చి సాగర్ డ్యాంలో నీటి మట్టం మాత్రం పెరిగే అవకాశం ఉందని మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం అంటే వరి సాగుకు సిద్ధమైనటువంటి సాగర్ ఆయకట్టు రైతాంగం ప్రధానంగా చూసుకోవచ్చు నల్లగొండ, ఖమ్మంతో పాటుగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ కూడా సాగునీటి కోసం రైతాంగం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా
కష్టంగా నెలకొంది. ముఖ్యంగా చూడవచ్చు నాగార్జున సాగర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగునీటితో పాటుగా తాగునీటి కష్టాలు తీర్చేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనితో పాటుగా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల కూడా కొంత జాప్యం అవుతున్న పరిస్థితుల్లో జంట నగరాల వాసులకు కూడా కృష్ణా జలాలు అందే పరిస్థితి మాత్రం ప్రస్తుతం కొంత కష్టంగానే ఉందని చెప్పవచ్చు. అయితే ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాల ద్వారా వచ్చేటువంటి వరద నీరు ద్వారా మాత్రమే నాగార్జున సాగర్ జలాశయంలో నీరు మరింత చేరే అవకాశం ఉందని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు నైరుతి ఋతుపవనాల రాక చాలా వేగంగా సాగుతున్న అధికారులు వాతావరణ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇటు సాగర్ ఆయకట్టు ప్రాంతంలో రైతులంతా కూడా వ్యవసాయానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా భారీ వర్షాలు కురవకపోవడం, దానికి అనుగుణంగా భూగర్భ జలాలు లేకపోవడం, నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతంలోని కుంటలు చెరువులు పూర్తిగా ఎండిపోయి వెలవెలపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా లేకపోవడంతో ఇటు ప్రధానంగా చూసుకోవచ్చు బోరుబావులు అదేవిధంగా మోటార్ల ద్వారా వ్యవసాయం చేసినటువంటి రైతులు కూడా ప్రస్తుతం కొంత అగమ్య గోచరంగా ఆందోళనకరంగా వారు తమ సాగు కష్టాలను మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యాంకు కనీసం 540 అడుగుల నీటి మట్టం ఏదైతే ఉందో అది చేరితే తప్ప సాగునీటికి నీరు విడుదల చేసే అవకాశం లేదని సాగర్ అధికారులు మాత్రం చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం తాగునీటి అవసరాలను తీర్చే దిశగా మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాగార్జున సాగర్ డ్యాం ద్వారా కుడి కాలువ అదేవిధంగా ఎడమ కాలువల ద్వారా నీరు విడుదల చేయాల్సినటువంటి అధికారులు ప్రస్తుతం నీటి మట్టం 504 అడుగులు మాత్రమే ఉన్న నేపథ్యంలో కేఆర్ఎంబి ఆదేశాల ప్రకారం శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి 5 టీఎంసీల నీరైతుందో 5 టీఎంసీల నీటిని తాగునీటి కోసం కుడి ఎడమ కాలువల ద్వారా విడుదల చేసేందుకు మాత్రం సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం నెలకొన్న నీటి మట్టం ఏదైతుందో ఈ నీటి మట్టం అయితే అటు ఆయకట్టు రైతాంగానికి ఆందోళన కలిగిస్తుండగా మరొక పక్కన తాగునీటి కష్టాలకు కూడా వేదికగా అయ్యే పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితులను అధిగమించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా అధికారులు మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యాంకు వరద నీరు భారీగా చేరాలని చెప్పేసి తమ సాగునీటి కష్టాలతో పాటుగా తాగునీటి కష్టాలు కూడా తీరాలని రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం ప్రజలు మాత్రం కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది నాగార్జున సాగర్ డ్యాం వాటర్ లెవెల్ వద్ద ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.